హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? బా, వాట్ ఏ థ్రిల్లింగ్ విక్టరీ, వాట్ ఏ గ్రేట్ విక్టరీ. సస్పెన్స్ థ్రిల్లరు నరాలు గట్టి అయిపోయాబ్బా. ఏం మ్యాచ్ అబ్బా అది. ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. మైండ్ బ్లోయింగ్ దట్ వాస్. మ్యాచ్ బాలు సస్పెన్స్ థ్రిల్లరు. ఏదో ఒక మూవీ చూసినట్టు, కొన్ని సస్పెన్స్ మూవీ చూసినట్టుంది నాకైతే. Obviously, great victory from Team India. Thanks to Captain Rohit Sharma, King Kohli, రవీంద్ర జడేజా, సీనియర్స్ ప్రో. మీకైతే మొన్న 2023 వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియా పైన మనం ఆ డిఫెక్ట్ ఓడిపోయిన దానికి మనం వన్డే క్రికెట్లో ఇదొక మంచి విజయం అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2024 జూన్లో T20 వరల్డ్ కప్ అంటే ఇప్పుడు ఫిబ్రవరి, ఆల్మోస్ట్ 8-9 మంత్స్కి మనం మళ్ళీ ఐసీసీ ట్రోఫీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే, అంటే 1 ఇయర్లోనే 2 వరల్డ్ కప్స్. అదే ఆల్మోస్ట్ ఐసీసీ ట్రోఫీస్ మనకైతే కన్ఫర్మ్ వచ్చాయి. హ్యాపీ. మ్యాచ్ అయితే అసలు ఏందో, నాకు ముందే చెప్పాను నేను, న్యూజిలాండ్ అనేది ఒక అన్ప్రెడిక్టబుల్ న్యూజిలాండ్ అనేది. మనకి అంత ఈజీగా వాళ్ళు విజయం ఏమి అంత మనకేం ఈరు. వాళ్ళు బాగానే వాళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్ టాప్ మ్యాచ్. అసలు ఒకసారి మన ఇండియా మాత్రం హైలైట్ అబ్బా. రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. ఒకసారి మ్యాచ్ ఎలా జరిగింది ఏంది అనేది ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. టాస్ ఆబ్వియస్లీ అగైన్ ఇండియా. రోహిత్ శర్మ లూజ్ టాస్ అగైన్. న్యూజిలాండ్ మళ్ళీ టాస్ గెలిచింది. దే ఎలెక్టెడ్ టు బ్యాట్ ఫస్ట్. ఈసారి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. అంటే వాళ్ళు ఏం ఆలోచించారంటే, ఫైనల్ మ్యాచ్ కదా, కొద్దిగా ప్రెజర్ ఉంటుంది చేజింగ్లో, బోర్డు మీద ఎంతకుందో పెట్టచ్చని. కానీ వాళ్ళ టీమ్ ఓపెనింగ్ కాంబినేషన్ అయితే బాగా రచన. రవీంద్ర, విల్లింగ్ అయితే అట్లీస్ట్ కొద్దిగా బాగానే పవర్ ప్లే బాగానే ఆడారు. మంచి స్కోర్ వచ్చింది. ఆ తర్వాత రంగంలోకి మన వరుణ్ చక్రవర్తిని నింపాడు. స్టార్టింగ్ 6 ఓవర్స్లోనే అనుకోండి, 6th ఓవర్లోనే వరుణ్ చక్రవర్తి. బిల్లింగ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. రిచిన్ రవీంద్ర గుడ్ స్టార్ట్ ఇచ్చాడు. షమ్మీకి అయితే ఒక ఓవర్లో 16 ఎంత షమ్మీ ఓవర్లో. కేన్ విలియమ్సన్ 11 చేశాడు. కుల్దీప్ యాదవ్ ఒక ఇన్క్రెడిబుల్ డెలివరీ అబ్బా. మాత్రం రిచిన్ రవీంద్రకి, కేన్ విలియమ్సన్కి ఇద్దరిని అవుట్ చేసే విధానం అయితే క్రౌడ్స్లో ఒక్కసారిగా జనాలు, ఆ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అక్కడే మనకు. కుల్దీప్ యాదవ్ ఎప్పుడైతే బాల్ టర్నింగ్, రిచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, అక్కడితో ఇండియా ఒక కాంపిటీషన్లోకి వచ్చింది. అగైన్ డారెల్ మిచ్చర్ నెంబర్ 4లో కన్సిస్టింగ్ బ్యాట్స్మెన్ కూడా. అతను స్పిన్ బాగా ఆడుతాడు మనకు తెలుసు కాబట్టి. అతను 63. అండ్ టామ్ లేథమ్, గ్రీన్ ఫిలిప్స్ 34 సూపర్ ఇన్నింగ్. అండ్ లాస్ట్లో వచ్చిన మైకల్ బ్రేస్వెల్ క్యామియో ఇన్నింగ్ 53 40 బాల్స్లో 3 4s అండ్ 2 6s. దట్ వాస్ గుడ్ మూవ్. ఫైనల్ విజయ్ శాంటన్ బోర్డు మీద 251 for 7 wickets 50 overs. అసలు ఈ స్కోరు ఫైనల్లో ఈ స్కోర్ నాకు టెన్షన్ వచ్చింది. నాకు అసలు ఏంది 250, న్యూజిలాండ్ 200 లోపలే వాళ్ళని ఆల్ అవుట్ వాళ్ళకి కట్టడి చేసుకునే సరిపోయినది. 251 అనేది దుబాయ్ పిచ్ మీద స్లో వికెట్ మీద మనకు అసలు చాలా టఫ్ కాంపిటీషన్, చాలా ఎక్కువ స్కోర్ ఇచ్చేసారని ఒక లాస్ట్లో ఒక నాకుంది ఏందో అన్సాటిస్ఫైడ్. బౌలింగ్ కూడా మనకు షమ్మీ కూడా అంతగా మనకు ఈ మ్యాచ్ ప్రభావం చూపించలేకపోయాడు. 9 overs వేసాడు, 74 ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా అంటే పేస్ బౌలింగ్ ఫైనల్ మ్యాచ్ మనకు అంతగా లేదు. థ్యాంక్స్ టు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ 10 overs 45 2 wickets. కుల్దీప్ యాదవ్ 10 overs 40 runs 2 wickets చేశాడు. అక్షర్ పటేల్ ఓకే ఎకనామిక్ పరంగా. రవీంద్ర జడేజా తీసుకుంటాం సూపర్ బౌలింగ్. రవీంద్ర జడేజా 1 wicket తీసుకుని ఎకనామిక్ పరంగా మంచిగా అతను ఎకానమీ 10 overs for 30 runs ఇచ్చాడు. ఇంకా అసలు మ్యాచ్ అసలు 251 ఫైనల్ మ్యాచ్, స్లో పిచ్, దుబాయ్. అసలు మన ఇండియా అసలు ఎలాగా స్టార్ట్ చేస్తారు ఏంది అని టెన్షన్ వచ్చింది. ఇంకా మనోడు వచ్చాడు రంగంలోకి, రోహిత్ శర్మ. నిజంగా వింటేజ్ రోహిత్ శర్మ నాకు
పాత రోహిత్ శర్మ ఎలా అయితే అతను ఆ పుల్ షాట్స్, కవర్ డ్రైవ్లు, ఆ హుక్ షాట్స్ ఏవైతే వింటేజ్ రోహిత్ శర్మనో నాకు అది గుర్తొచ్చాడు నాకు రోహిత్ శర్మ అని. థ్యాంక్స్ టు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇలాంటి ఇన్నింగ్ వల్ల టీమిండియా ఈరోజు 76 గుడ్ ఇన్నింగ్స్. కాంట్రిబ్యూషన్ ఓపెనర్ యంగ్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, గుడ్ కాంట్రిబ్యూషన్ అట్ దట్ టైమ్. అండ్ ఆ కింగ్ కోహ్లీ డిసప్పాయింటెడ్ 1 run. ఇక్కడ మెయిన్ గుర్తుపట్టే వస్తుంది మనం మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ తగ్గ 48 అసలు అలాంటి ఇన్నింగ్ చేసిన 48 runs టీమిండియాకి ఇక్కడి నుంచే కొద్దిగా అతను వచ్చి స్టాండర్డ్గా ఓ రకంగా అయితే పార్ట్నర్షిప్ని అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ అసలు ఏంది ఎట్టుపోతుంది. ఆ 25th ఓవర్ తర్వాత ఒక్కసారిగా మేడిన్స్ వచ్చేసింది. ఫీల్డింగ్ విరాట్ కోహ్లీ పడతాడు ఎవరు క్యాచ్, గ్లెన్ ఫిలిప్స్ అనుకుంటా. గ్లెన్ ఫిలిప్స్, శుభ్మన్ గిల్ క్యాచ్, శాంటర్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ అంటే వాట్ టర్ఫిక్ క్యాచ్ ఫ్రమ్ గ్లెన్ ఫిలిప్స్. ఆ ఫిట్నెస్, అతను 1-handed క్యాచ్, అది ఎఫిషియన్స్ కూడా సూపర్ క్యాచ్, స్టన్నింగ్ హైలైట్ మ్యాచ్ అది అయితే. ఇంకా విరాట్ కోహ్లీ కూడా ఎల్బిడబ్ల్యూ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అయితే మ్యాచ్ని నిలబెట్టింది మాత్రం వీళ్ళు మిడిల్ ఆర్డర్లో. ఆ టైం సిచ్యువేషన్ తగ్గ ప్లే, ఆ టైంలో అటు ఇటు ఒక 2 wickets పడున్న మ్యాచ్ చాలా ట్రబుల్లోకి వెళ్ళిపోయింది. థ్యాంక్స్ టు కేఎల్ రాహుల్. అసలు నిజంగా కేఎల్ రాహుల్ కూడా మనం అసలు నాకు అతనికి వికెట్ కీపింగ్ అతను యావరేజ్గా చేసిన మిడిల్ ఆర్డర్ మాత్రం సూపర్గా ఆడాడు. బ్యాటింగ్ మాత్రం మిడిల్ ఆర్డర్లో మాత్రం 33 balls-కి 34, 16, 14 నిజంగా సూపర్. ఇలాంటి ఇన్నింగ్స్ చేసిన తర్వాత అసలు ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో, ఆ టెన్షన్లో అసలు ఎట్లా ఉంటుందంటే మ్యాచ్, న్యూజిలాండ్ అని అంత ఈజీగా మనకి మ్యాచ్ ఎవరు వాళ్ళు పోరాడారు. డెఫినెట్గా వాళ్ళ ఎఫెక్ట్ మనకైతే టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చారు. మ్యాచ్లో మాత్రం సూపర్గా అంత ఈజీగా గెలవాలి మన ఈ మ్యాచ్ అయితే. థ్యాంక్స్ టు హార్దిక్ పాండ్యా 1614. థ్యాంక్స్ టు రవీంద్ర జడేజా 6 balls-కి 9 runs 14. గ్రేట్ విక్టరీ. వన్డే క్రికెట్ అంటే ఇప్పుడున్న సమకాల ఫార్మేట్లో, టెస్ట్ ఫార్మేట్, వన్డే ఫార్మేట్, T20 ఫార్మేట్లో T20 హిట్ అయింది. అది ఆబ్వియస్లీ ఆ ఫార్మేట్కి జనాలు అలవాటు పడినారు. టెస్ట్ ఫార్మేట్ అదొక ఫార్మేట్, డిఫరెంట్. రెడ్ బాల్ 5 days-కి. వన్డే క్రికెట్ అనేది మనుగడే కొద్దిగా కష్టం అనిపించింది. అసలు ఛాంపియన్షిప్ జరుగుతుందా, పాకిస్తాన్లో పెడుతుందా, వన్డే మ్యాచ్ తగ్గిపోయి ఆడటం. ఇలాంటి టైంలో ఐసీసీ టీమిండియా దుబాయ్లో మ్యాచెస్ పెట్టి ఐసీసీ టోర్నమెంట్ సజావంగా సాగి వన్డే క్రికెట్ బతికే ఉందని ఇంకా ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత వన్డే క్రికెట్ కూడా ఇంకా బాగుండాలి. ఈ ఫార్మేట్ కూడా T20 ఫార్మేట్ లాగా ఇది కూడా హిట్ అవ్వాలి. ఇది కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం. వన్డే ఫార్మేట్ కూడా మనకు చాలా థ్రిల్లింగ్, సస్పెన్సు, ఒక పేషెన్స్గా చూడాలి మ్యాచ్ అనేది కూడా. సస్పెన్స్, మంచి మ్యాచ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ టోర్నమెంట్ అర్జున్ రవీంద్ర. ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ, మిగతా లీగ్ మ్యాచ్లో వాట్ ఎవర్, ఫైనల్లో కెప్టెన్ ఇన్నింగ్ దట్ వాస్ మొత్తానికి ఐసీసీ ట్రోఫీ 2013లో ధోని కెప్టెన్సీలో 2013లో ఇంగ్లాండ్ పైన గెలిచాం. మళ్ళీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2000 ఇయర్లో అప్పుడప్పుడు. తర్వాత శ్రీలంక, ఇండియా ఆ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ వర్షం పడే రద్దు అయితే మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. 2013లో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్. నౌ 2025 ఇండియా విన్నర్స్. గ్రేట్ విక్టరీ ఫ్రమ్ టీమ్ ఇండియా. మ్యాచ్ ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లర్లో క్లైమాక్స్కు సూపర్. నిజంగా టెన్షన్ పడిపోయింది మ్యాచ్ ఏంది అసలు ఇది అని. ఫైనల్లీ రోహిత్ శర్మ కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పేశాడు, నేను ఇంకా రిటైర్డ్, ఈ ఫార్మేట్లో ఉంటాను అని. దట్ వాస్ గుడ్ మూవ్. అందరికీ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ అయితే ఉంది టీంలో. ప్రతి ఒక్కరు 11 players. ఒక్కో సిచ్యువేషన్ ఒక్కొక్క ప్లేయర్. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్. అసలు స్పిన్నర్స్ 4, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జడేజా, వరుణ్ చక్రవర్తి, 4 స్పిన్నర్స్.
గుడ్ పర్ఫార్మెన్స్. దిస్ టోర్నమెంట్ వాళ్ళదే, నలుగురు స్పిన్నర్స్. మన ఇండియా బ్యాటింగ్ లైనప్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కింగ్ కోహ్లీ, అందరికంటే శ్రేయస్ అయ్యర్. ఇతని ఫీల్డింగ్లో, అతని బ్యాటింగ్లో, మిడిల్ ఆర్డర్లో నెంబర్ 4లో గ్రేట్ విక్టరీ. కేఎల్ రాహుల్ గుడ్ కాంట్రిబ్యూషన్ టీంకి, సిచ్యువేషన్ దగ్గర ప్లేయర్. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్లో తనకు తను న్యాయం చేశాడు. అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్లో ఒక్కొక్క బ్యాటింగ్ లైనప్తో తనకున్న అవకాశాల్లో తన పరిధిలో బాగా ఆడాడు. ఫైనలీ ఇండియా వన్ దిస్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. థ్యాంక్ యూ. అండ్ ఒకసారి నా వీడియోని మీరు చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంతమంది చూడండి, కొద్ది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్.